స్వర్ణక్కకు, అదే రకంగా బొర్రా రాజశేఖర్ గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి గెలిచిన కొద్ది తేడాతో చేజారిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు ఆ గెలుపులో, ఆ పోరాటంలో పాలు పంచుకున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. 2025 సంవత్సరం ఇంకా కొన్ని గంటల్లో ముగించబోతుంది. కొత్త సంవత్సరంలో మళ్ళా కొన్ని గంటల్లో మనం కాలు పెట్టబోతున్నాం. ఈ 2025 సంవత్సరాల్లో ఎక్కువగా తీపిని చూశాం, కొద్దిగా చేదుని ఒగరను కూడా చూశాం. అదేవిధంగా 2026లో కూడా నా పాలేరు నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్తు ప్రజానీకం ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో సంతోషాన్ని చూడాలని 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు నా కుటుంబ సభ్యులైన పాలేరు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, చాలా ఆనందం. మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సుమారు 133, 134 ఉంటే 90, 91 మనం గెలిచాం. మన పార్టీ నుంచే నువ్వు ఆగరా అంటే ఆగకుండా కొన్ని గ్రామాల్లో 2, 3 వేసుకొని ఒక 5, 6 గ్రామ పంచాయతీలు చేజారాం. అవి కాకుండా నాకు సీటీ లేదు, నా పక్కనున్నోడు గెలిస్తే ఈ కాంగ్రెస్ పార్టీలో నా ఉనికి పోతుంది అని కొంతమంది మనం బలపరిచిన అభ్యర్థిని కూడా తేడాపాడా వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. ఏది ఏమైనా సుమారు 69-70% సీట్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు. అదే రకంగా రెబల్స్ ఒక 8-9%, మిగిలింది ఉభయ కమ్యూనిస్టులు. అదే రకంగా మిగతా 10 సంవత్సరాలు పరిపాలించింది ఏళ్ల మీద లెక్కలు పెట్టుకునే విధంగా కొన్ని సీట్లు వాళ్ళు గెలిచారు. ఏది ఏమైనా ఈ గడిచిన 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి పరిపాలన మొదలుపెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడికి పూర్తి భద్రత, భరోసా కల్పించడమే కాకుండా పేదవాడి కష్ట సుఖాల్లో నిత్యము పాలు పంచుకుంటుంది. కాబట్టే పేదవాడి ప్రభుత్వంగా ముద్ర పడ్డది. కాబట్టే గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా